తొర్రూరులో ఓ షాపింగ్ మాల్ ముంగటేసిన ఆ స్టేజీ కూలిపోయిందట. ఆ వేదిక మీద ఉన్న పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి మేడంకు సావు తప్పి కన్నులోట పోయినంత పని అయిందట. అయ్యో బాలన్న, ఆమెకు ఏమన్నా దెబ్బలు తాకినాయంటే 2 కాళ్ళకు గాయాలైనాయట. దవాఖానకి వేసుకపోయిర్రు. అగో చూసిరా, ఆ స్టేజీ అందరూ చూస్తుండగా నిలువు కూలిపోయింది. అరే ఎంత పని అయిపోయే. వానలు పడి సౌడు భూమి కదా జతికినట్టు కూలింది. అట్లా స్టేజి పడిపోయేసరికి పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని మేడం వల్ల అత్త ఝాన్సీ రెడ్డి మేడంకు మంచిగానే దెబ్బలు తాకినాయట. ఆయనతో ఆడున్నోళ్లను దావకానకి ఇసుకపోయిర్రు. అదే స్టేజ్ మీద సినిమా యాక్టర్ ప్రియాంక మోహన్ కూడా ఉన్నదట. ఇంకా నయ్యముచ్చట ఏందంటే ఆమెకు అంత పెద్దగా ఏం దెబ్బలు తాకలేవట, చిన్న సారక కూడా పడలేదట. కానీ ఝాన్సీ రెడ్డి మేడంకి కాళ్లకు గట్టిగా తాకే వరకల్లా వెంటనే హైదరాబాద్కి వేసుకపోయిర్రు. రాజకీయం సభలు పెట్టుకోవాలంటే ఏదన్నా మైదానంలో పెట్టుకోవాలంటారు, రోడ్డు మీద పర్మిషన్ ఉండదు అంటారు. మరి ఈడేం సభ పెట్టిండ్రు అంటే అది రాజకీయం సభ కాదు, ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ పేరంటావు. దాన్ని ఓపెనింగ్ చేద్దామని సినిమా యాక్టర్ ప్రియాంక మోహన్ ఎమ్మెల్యే యశస్విని మేడం వల్ల అత్తబోయిందట. తక్కువ మంది బరువును మోసేంత స్టేజ్ మీదకి ఎక్కువ మంది ఎక్కిరట. ఆయనతో వజనాగక కూలిపోయింది. ఇక ఈ వీడియోను వైరల్ చేసుకుంటా మొన్న ఎమ్మెల్యే మేడమే పాలకుర్తిలో ఆట మొదలైంది అన్నది. ఇదే నా ఆట అని కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా వీడియోను వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా కష్టపోతులు.